హాయ్ అండి, తిరుమల కిచెన్కి స్వాగతం. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గోధుమ పిండితో కొత్త రెసిపీని మీ ముందుకు తెచ్చాను. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా నచ్చేలా రుచికరమైన ఐటెం నేను ఇప్పుడు చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం గిన్నె తీసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ ఆయిల్, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ కలుపుకోవాలి. చూశారు కదండి, ఇలా కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంపలు తీసుకొని నీట్గా దాన్ని పొట్టు గీసుకోవాలి. ఇలా అండి, నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనము కోరించుకోవాలి. కోరించిన తర్వాత మనం వాటర్లో అంత మొత్తం కోరించిందంతా వేసుకోవాలి. అది నల్లగా రాకుండా నీట్గా ఉంటుంది. కోరించింది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కాక అందులో పోపులు 1 స్పూన్ వేసుకోవాలి. తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, గుండ్రంగా తరిమిన ఉల్లిపాయలు, దాన్ని అలా ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. కలర్ వచ్చాక తరిమి పెట్టుకున్న బంగాళదుంపలు దాంట్లో వేసుకోవాలి. వేసాక ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒకసారి కొంచెంసేపు తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. అది మాడిపోతుందండి, అడుగు పట్టేస్తుంది. మనం అంతా కలిసేంత వరకు కలుపుతూ ఉంటే మసాలా అంతా బాగా పడుతుంది. కొంచెంసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీలు పామినట్టు స్మూత్గా పాముకోవాలి. అది తిరగకపోతే కొద్దిగా పిండి కూడా పైన వేసుకొని రౌండ్గా పాముతూ ఉండాలి. ఇలా చపాతీ పాముకొని దాంట్లో మనము బంగాళదుంప ఫ్రై చేసాం కదా, అది కొద్దిగా వేసుకొని ఇప్పుడు దీన్ని రౌండ్గా వాటర్ కాస్త మనం తడి పెట్టుకోవాలి. దీనిపైన ఇంకొక చపాతీ అంటుకోవాలి కాబట్టి వాటర్ తడి పెట్టుకుంటున్నా. ఇలా పైన ఇంకొకటి వేసుకొని స్మూత్గా ఇలా ఒత్తుతూ ఉండాలి. ఉంటే మనకి నీట్గా వస్తుంది. సేమ్ దానిలాగే రెండోది కూడా చేసుకోవాలి.
ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. పెనం పైన వేసుకొని కాసేపు అయ్యాక మళ్ళీ తిప్పుకోవాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలా రెండు వైపులు కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. చపాతీ అయితే కాల్చేసామండి, ఇంతేనే. మిగిలిన కూడా ఇలాగే చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చు మనం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.